హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కొక్కరిగడ్డ. యూఎస్ఏలో వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో స్నోఫాల్ పడే సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు యూఎస్ఏలోని మిషిగన్ స్టేట్లో మేముండే ప్లేస్లో ఫస్ట్ టైం స్నోఫాల్ పడింది. ఈ స్నోఫాల్ అయితే చాలామంది చూడలేదు కూడా, అలా పడి అలా వెళ్ళిపోయింది. ఆ కాసేపు నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. సో ఈ ఫస్ట్ టైం పడిన స్నోఫాల్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2024 ఇయర్లో సమ్మర్ తర్వాత వింటర్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం పడిన స్నోఫాల్ అనమాట. చూసారు కదా, రోడ్ల పక్కన వైట్గా లేయర్ లాగా పడింది. ఇంకా రోడ్డు మీద అయితే ఇంకా డిపాజిట్ అవ్వలేదు. ఎక్కువ స్నో పడితే రోడ్ల మీద కూడా స్టాక్ అయిపోతుంది. సో ఈ పక్కన చూసారంటే వైట్ లేయర్గా చెట్ల పైన కూడా వైట్గా ఉంది కదా. మా ఇంటి వెనకాల అయితే ఇలా పడింది స్నోఫాల్. కాసేపటికి ఇదంతా కరిగిపోయింది, బట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇలా ఉండిపోయింది అనమాట. నేను యూఎస్ఏ వచ్చిన తర్వాత ఇది థర్డ్ వింటర్ సీజన్, థర్డ్ టైం నేను స్నోఫాల్ని చూడడము. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. మిషిగన్లోనే మా ఏరియాలో అయితే ఇట్లా ఫస్ట్ టైం ఈరోజు పడింది. ఇంకా చాలా చోట్ల అయితే అసలు పడలేదు. సిటీస్కి మారిపోతూ ఉంటుంది. మేము ఉండే ఏరియాలో పడింది, కొన్ని ఏరియాస్లో పడలేదు. అసలు కొంతమందికి అయితే ఈ స్నోఫాల్ పడినట్టు కూడా తెలియదు. మా ఇంటి వెనకాల మొక్కల మీద కూడా ఇలా ఇది మందారం చెట్టు అనమాట, దీని మీద కూడా ఇలా డిపాజిట్ అయింది. సో ఇవి ఈ వింటర్ సీజన్లో బ్రతుకుతాయో లేదో తెలియదు. ఇవి పచ్చిమిర్చి చెట్టు అనమాట, మేము సమ్మర్లో వేసాము. సో ఇవి మరి ఈ స్నోఫాల్కి బ్రతుకుతాయో. స్నో చూడాలని అనుకుంటున్నారు, ఎంతమందికి ఇలా స్నో ఇష్టం కామెంట్ చేయండి. చూడడానికి అయితే చాలా బాగుంది కదా వెనకాల. ఇంకా ఫుల్ ఎక్కువ స్నో పడితే మొత్తం అసలు ఇంత ఎత్తు వరకు స్నో ఉంటుంది. మోకాల వరకు కూడా స్నో పడుతుంది ఒక్కోసారి. సో వెనకాల ఇల్లు అయితే మొత్తం టాప్ చూసారు కదా, వైట్గా కప్పేసింది స్నో. ఇంకా చాలా ఎక్కువ స్నో పడితే అసలు హౌసెస్ కూడా ఫుల్గా కవర్ అయిపోతాయి అన్నమాట స్నోతో. యాక్చువల్గా ఈ స్నో హెయిర్ మీద పడినప్పుడు హెయిర్ కూడా గడ్డగట్టినట్టు, ఫ్రీజ్ అయినట్టు గట్టిగా అయిపోతుంది. సో చేతులు అయితే బాగా అసలు ఫ్రీజ్ అయిపోతున్నాయి, చేతులు చల్లగా ఉన్నాయి. ఈ చేతికైతే గ్లౌజ్ పెట్టుకున్నాను. ఇలా గ్లౌజులు పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది. ఈ చేయి చూసారు కదా, మొత్తం చల్లగా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఏం కాదు. ఎక్కువ స్నో పడినప్పుడు అయితే ఇదంతా చేతులు మంట వచ్చేస్తాయి, గ్లౌజులు పెట్టుకోకపోతే ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. ఈ ఉట్టి చేతితో కూడా పట్టుకోలేము మనం.
ఇది నార్మల్గా ఇలా ఊరికే చేత్తో పట్టుకోలేము, చాలా చల్లగా ఉంటుంది. చాలా అసలు చెయ్యి అయితే ఫ్రీజ్ అయిపోయింది చల్లగా. అంత ఈజీ కాదు. సో మా ఇంటి వెనకాల క్రిస్మస్ ట్రీ ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ అయితే భలే బ్యూటిఫుల్గా ఉంది, న్యాచురల్గా ఉందన్నమాట. దీని మీద స్నో, ఈ క్రిస్మస్ ట్రీస్ మీద ఇలా స్నో పడితే భలే ఉంటుంది చూడడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. క్రిస్మస్ ట్రీ 2 ఉన్నాయి మా ఇంటి వెనకాల పక్కనే ఉంది క్రిస్మస్ ట్రీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదిగోండి క్రిస్మస్ ట్రీ. అసలు చాలా ఉంటాయి క్రిస్మస్ ట్రీస్. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది.